brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. భగవంతుడికి భక్తుడికి అదేదో అగరబత్తి అనుసంధానం చేస్తుందో లేదో తెలియదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని మాత్రం బనకచెర్ల మిక్స్ చేస్తోంది. ప్రాజెక్ట్ పై మైలేజ్ కోసం 2 స్టేట్స్ లో పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. తెలంగాణలో 3 పార్టీల మధ్య సర్కస్ ఫీట్లకు కారణమవుతోంది బనకచెర్ల ప్రాజెక్ట్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సెగరేపిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. ఏపీ ప్రభుత్వ డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపడంతో తెలంగాణ ప్రభుత్వం గోదావరి జలాల్ని ఏపీ ప్రభుత్వానికి అప్పన్నంగా అప్పగిస్తోందని రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్లు వింటున్నారని తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చింది బీఆర్ఎస్. కట్ చేస్తే ఇప్పుడు కేంద్ర నిర్ణయాన్ని తన సక్సెస్ గా చెప్పుకుంటోంది కాంగ్రెస్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో బనకచెర్ల బీఆర్ఎస్ పాప ఫలమే అంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు మంత్రులు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ చెప్పేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్డీఏ భాగస్వామి కావడంతో వివాదాలు లేకుండా అనుమతులు పొందాలి అనుకుంటోంది. బీఆర్ఎస్ అంతర్గత విభేదాలతోనే దీన్ని రచ్చ చేయాలనుకుంటోందనే అభిప్రాయంతో ఉన్నారు ఏపీ అధికార పక్ష నేతలు. తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ అస్తిత్వ పోరాటమే తప్ప తెలంగాణకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కేవలం సముద్రం లేకపోతున్నటువంటి జలాల్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేటీఆర్ హరీష్ రావుల మధ్య ఉన్న అస్తిత్వ పోర్ని ఇవాళ ఒక రాజకీయ రంగు పులిమి ఇదేదో ప్రాంతాల మధ్య సమస్యగా గుర్తిస్తున్నారు. మరి అదే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసి ఈ పథకాన్ని ప్రారంభిద్దామని ఆ రోజు చెప్పిన రోజున ఇది గుర్తుకు రాలేదా హరీష్ రావు గారికి? తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టలేదు టీడీపీ. బీఆర్ఎస్ఏ రాజకీయం చేస్తోందంటోంది. అటు తెలంగాణ సీఎం కూడా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా తెలంగాణకు నీటి కేటాయింపులపై బీజేపీ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. మన నీటి కేటాయింపులను హక్కులను సాధించుకోవాలంటే మనం కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేయాలి, నిలదీయాలి. ఇదే మన ఎజెండా. బీఆర్ఎస్ సచ్చిన పాము, కానీ బీజేపీ మన నీటి కేటాయింపుల మీద 11 సంవత్సరాల నుంచి ఏ నిర్లక్ష్యం వహించిందో, ఏ సహాయ నిరాకరణ చేసిందో ఈ రోజు కూడా అదే విధానంతో ముందుకు పోతున్నారు. బీఆర్ఎస్ తో మాకేం దోస్తీ లేదంటోంది కమలం పార్టీ. అటు తమ పాలనలో ప్రస్తావనకే రాని బనకచెర్ల ప్రాజెక్ట్ ఇప్పుడెలా ముందుకొచ్చిందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణానికి సిద్ధమైతే కాంగ్రెస్ ని నిద్రలేపింది మేమే అంటోంది. పోయినసారి కృష్ణా జలాల్లో 65 టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ, ఇలా గోదావరి బనకచెర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది? నీ స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనో తెలుగుదేశం పార్టీతో ఉన్న నీ అనుబంధాలు ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావు. బనకచెర్లను అడ్డుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానంటోన్న కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించడం తన విజయమంటోంది. కేసీఆర్ ని నిందిస్తోన్న రేవంత్ ఏపీ సీఎం ని పల్లెత్తు మాట అనడం లేదని బీఆర్ఎస్ నిందిస్తోంది. చంద్రబాబు కూడా కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారంటోంది గులాబీ పార్టీ. ఏపీ కూటమి ప్రభుత్వమేమో బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణతో పంచాయతీనే లేదంటోంది. ఎవరి ఎజెండా వారిదే, ఎవరి టార్గెట్ వారిదే అన్నట్లుంది బనకచెర్ల సాక్షిగా 2 రాష్ట్రాల రాజకీయం.